గత బుధవారం లాస్ వేగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ముందు ఒక పెద్ద పేలుడు జరిగింది. ఈ పేలుడులో టెస్లా సైబర్ ట్రక్ ఇన్వాల్వ్ అయింది. ఈ పేలుడులో డ్రైవర్ మరణించగా 7 మందికి గాయాలయ్యాయి. ట్రక్లో మంటలు, ఫ్యూల్ క్యానిస్టర్స్ ఉండటం వల్ల ఈ సంఘటన టెర్రరిస్ట్ అటాక్ అనుకుంటున్నారు. FBI ఈ దాడికి న్యూ ఓర్లియన్స్లో జరిగిన ఇలాంటి ఒక ఘటనతో సంబంధం ఉందా అని పరిశీలిస్తోంది. అప్పుడు ట్రక్ ఒక గుంపును ఢీకొట్టి 15 మందిని చంపింది. టెస్లా CEO ఎలోన్ మస్క్ సైబర్ ట్రక్ డిజైన్ను హైలైట్ చేస్తూ పేలుడుపై స్పందించాడు. ఈ ట్రక్ పేలుడును అదుపు చేసి మంటలు పైకి దారితీసినందున హోటల్కు పెద్ద నష్టం కాలేదు అన్నారు. ట్రక్ టెలిమెట్రీ కూడా సరిగా ఉందని, ఈ దాడి వాహనానికి సంబంధించని విషయం అని స్పష్టం చేశారు. FBI ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని గుర్తించేందుకు పనిచేస్తోంది. ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని నిర్ధారించేందుకు అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత హోటల్ని ఖాళీ చేశారు, కాని ఇప్పుడు ప్రస్తుతానికి సమాజానికి ఎలాంటి ఆందోళన లేదు అని అధికారులు చెప్పారు.